హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీధర్ ఇంట్లో ఫైల్ కొట్టేస్తూ శివనారాయణకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న అసలు ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప మాటలకి పారిజాతం చాలా బాధపడుతూ ఉంటుంది. దీప కరెక్ట్గానే చెప్పింది. నేను మాత్రం ఆవేశంతో ఎదుటివారు తప్పులు చేస్తే వాళ్ళని వేలెత్తి చూపించాను. ఇప్పుడు నా మనవడే జైల్లో ఉన్నాడు. కానీ ఇదంతా కూడా జ్యోత్స్న వల్లే జరిగింది. అది నాకు తెలుసు. కానీ ఎదుటి వాళ్ళ మీదే నేను కూడా నిందను వేస్తున్నాను. నేను కూడా ఆలోచన శక్తిని కోల్పోతున్నాను. నేను ఒక మనిషినే కదా. అసలు నేను దీపలాగా ఎందుకు ఆలోచించడం లేదు? నేను చేసిన తప్పే నా మెడకు ఉరితాళ్లాగా బిగిస్తుందా అని పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే పారిజాతం దగ్గరికి వస్తుంది. ఏంటి గ్రాని, ఇంకా నువ్వు కాశీ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటే అప్పుడే జ్యోత్స్న చెంప పగలగొడుతుంది పారిజాతం. జ్యోత్స్న చెంప పగలగొట్టి, అసలు ఇదంతా జరిగింది నీ వల్లే. కానీ నేను మాత్రం శ్రీధర్ని, ఇంట్లో వాళ్ళందరినీ కూడా తిట్టిపోస్తున్నాను, కోపంతో రగిలిపోతున్నాను. అప్పుడే నీ చెంప పగలగొట్టి ఎందుకు కాశీ చేత ఇదంతా చేయించావు అని నిన్ను నిలదీస్తుంటే అప్పుడు అందరికీ కూడా నీ గురించి తెలిసేది. నా మనవడు తప్పు చేశాడని ఈ ఇంటి గడప కూడా తొక్కనివ్వని అని శివనారాయణ అంటున్నాడు. కానీ ఇప్పటి వరకు నా మనవడు, నా కొడుకు ఎంతో సంతోషంగా ఇంటికి వస్తూ పోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు చేసిన పనికి, నీ అవసరానికి, నీ స్వార్థానికి నా మనవడు బలైపోయాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇదంతా బావా కనిపెడతాడని నేను అనుకోలేదు గ్రాని అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న, నేను ముందు నుంచి నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. కార్తీక్ నిజాల్ని తప్పకుండా బయట పెడతాడు అని. ఎక్కడైతే కార్తీక్ని హట్ చేశావో, కార్తీక్కి కోపం తెప్పించావో, వాడు మనసుని బాధ పెట్టావో, వాడెందుకు ఊరుకుంటాడు? వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో కలిసి ఉండకపోయినా, రెండో పెళ్లి చేసుకొని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినా కార్తీక్కి వాళ్ళ నాన్నంటే ప్రాణం. అందుకని కార్తీక్ వాళ్ళ నాన్న కోసం ఏదైనా చేస్తాడు. ఈరోజు వాళ్ళ నాన్న జైల్లో తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాడంటే ఊరుకునే చేతులు కట్టుకొని ఎలా ఉంటాడనుకుంటున్నావో? పిల్లి చీకట్లో పాలు తాగుతూ నన్నెవరూ గమనించడం లేదులే అని చాలా పొగరుగా ఉంటుందంట. అలాగే నువ్వు కూడా చేసిన తప్పులన్నీ చేసేసి ఇప్పుడేమో ఎదుటి వాళ్ళు శిక్ష పడేలా చేసి నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా మనవడు జైలు నుంచి బయటికి రావాలి. వాడు తప్పు చేయని వాడిగా అందరూ ముందు కూడా గర్వంగా నిలబడాలి అని అంటూ ఉంటుంది పారిజాతం. అది ఎలా కుదురుతుంది గ్రాని? ఆల్రెడీ కాశీ తప్పు చేశాడని మొత్తం కూడా తెలిసిపోయింది కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా అదే, ఆ తప్పే నువ్వు సరిదిద్దుకోవాలని చెప్తున్నాను. కాశీ జైలుకి వెళ్ళిపోయాడు. వైరా నీ గురించి నిజాన్ని బయటపెట్టినా వీళ్ళెవ్వరూ కూడా నమ్మలేదు. నేను బాగానే తప్పించుకున్నానని నువ్వనుకుంటున్నావు. కానీ నువ్వు తప్పించుకోలేదు. శ్రీధర్ని నువ్వే కారణంగా లోపలికి పంపించావు, జైల్లో పెట్టించావు. CEO పదిలోంచి దింపేయాలని, నువ్వు చేసిన కుట్రలు బయట పెట్టకుండా ఉండాలని. కానీ శ్రీధర్ బయటికి వచ్చాడు. ఇప్పుడు నీ మీద కోపంతో ఉన్న శ్రీధర్, కార్తీక్ ఇద్దరు కూడా నీ గురించి మొత్తం మీ తాత ముందు ఏదో ఒక రోజు నువ్వు చేసిన స్కామ్ని బయట పెడతారు. ఆ తర్వాత కాశీ గురించి మీ తాత తీసుకున్న నిర్ణయం, నీ గురించి కూడా అదే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని అంటూ పారిజాతం అయితే సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాట విన్న జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ, వైరా నా గురించి నిజాన్ని బయటపెట్టినా నేను బాగానే తప్పించుకున్నానని సంబరపడిపోతున్నాను. కానీ ఈ సంబరం 3 నాళ్ళ ముచ్చటే అవుతుంది. గ్రాని చెప్పింది నిజమే కదా. మావయ్య బయటికి వచ్చి నేను ఆఫీసులో చేసిన స్కామ్ గురించి మొత్తం బయట పెట్టేయొచ్చు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను మావయ్య నుంచి ఆ నిజాలు బయట పెట్టకుండా ఆ ఫైల్ని, ఆ సాక్ష్యాలని ఎలా మాయం చేయాలి? ఇప్పుడు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి కాశీని కలవాలి అని కాశీ గురించి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కాశీ అయితే నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు. నీ మాటలు విని నీతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేశాను. ఆ వైరా మీకు శత్రువని తెలిసినా కూడా నువ్వు నన్ను అతనితో చేతులు కల్పించి ఇదంతా చేయించానప్పుడు అర్థం కాలేదు నాకు, ఇప్పుడు అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు కాశీ అయితే. నన్ను క్షమించు కాశీ, ఇలా జరుగుతుందని
బావ కనిపెట్టేస్తాడని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కాశీ అయితే ఇది నాకు జరగాల్సిందే. ఆ దేవుడు నేను చేసిన తప్పుకి ఈ శిక్ష. అసలే కలియుగం కదా, చేసిన పాపాలు వెంటనే వచ్చేస్తాయి మనకి కర్మల కింద. చేసిన పాపం పండుతుంది, దీన్ని నేనే నిదర్శనం అని అంటూ ఉంటాడు కాశీ అయితే. కాశీ, నిన్ను ఒకటి అడగడానికి వచ్చాను. నిన్ను బెయిల్ మీద విడుదల చేయిస్తాను. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నేను జైల్లో ఉండి కూడా ఇంకా నీకు ఉపయోగపడుతున్నానా? చెప్పు, ఏం చెయ్యాలి? కానీ ఈసారి మాత్రం నువ్వు చేసే తప్పుడు పనులకి నేను సమర్థించను కాదు కదా, నీకు సహాయం కూడా చెయ్యను అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అది కాదు కాశీ, నేను కంపెనీలో స్కామ్ చేసినట్టు ఏవో సాక్ష్యాలు, ఫైలు, పెన్ డ్రైవర్ ఉందని నువ్వు నాతో చెప్పావు. ఆ ఫైలు, పెన్ డ్రైవర్ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే, ఓహో, మావయ్య జైలు నుంచి విడుదలయ్యి వచ్చేసాడు కదా, ఇప్పుడు నీ గుట్టు ఎక్కడ బయట పెట్టేస్తాడేమని నువ్వు భయపడిపోతున్నావు కదా అని అంటూ ఉంటాడు కాశీ అయితే జ్యోత్స్నతో. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అదేం కాదు కాశీ, ఇంతకీ ఆ ఫైలు, పెన్ డ్రైవ్ ఎక్కడుంది అని అంటూ ఉంటే, నా బెడ్రూమ్లోనే కబోర్డ్లో ఉంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత నా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ ఫైల్ని, పెన్ డ్రైవర్ని తీసే ధైర్యం నీకు లేదని నాకు తెలుసులే జ్యోత్స్న అని అనుకుంటూ ఉంటాడు కాశీ. స్వప్న నా గురించి ఏమనుకుంటుందో, ఇప్పుడు తను ఎలా ఉందో ఏంటో అని స్వప్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాశీ. అప్పుడే శ్రీధర్ ఇంటికి రావడంతో శ్రీధర్ని పట్టుకొని కుమిలిపోతూ ఉంటుంది స్వప్న. అప్పుడే శ్రీధర్ అయితే నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటాడు. అదేంటి నాన్న, మీరు నన్ను క్షమించమని ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతూ ఉంటుంది స్వప్న. నా వల్లే కదా ఇదంతా జరిగింది. అల్లుణ్ణి నేను పియ్యేగా పెట్టుకొని గట్టిగా మందలించకపోఉంటే ఇదంతా జరిగేది కాదు. అసలు పియ్యేగా పెట్టుకోకుండా ఉండాల్సింది. పెట్టుకున్న తర్వాత కూడా తన మీద అధికారాన్ని చలాయించి తనకి మనసు విరిగిపోయేలా చేశాను అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే ఇక స్వప్న అయితే, నువ్వు కాశీకి బాధ్యతని నేర్పాలనుకున్నావు నాన్న, కానీ కాశీ మాత్రం అది తన మీద అధికారం చూపించావని అనుకున్నాడు, అంతే తేడా. కాశీ ఇలాగా చెప్పుడు మాటలు విని జీవితాల్ని తలకిందులు చేసే నిర్ణయాలు తీసుకుంటాడని నేను కలలో కూడా ఊహించుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక శ్రీధర్ అయితే అలా సోఫాలో కూర్చొని ఉంటాడు. సోఫాలో కూర్చొని ఉన్న శ్రీధర్ని చూసి అప్పుడే ఇక స్వప్న అయితే శ్రీధర్ ఒడిలో తలపెట్టుకుని పడుకుంటుంది. నాన్న, నువ్వు బయటికి వచ్చే వరకు నా మనసులో లేదు అని అంటూ ఉంటుంది స్వప్న. మరి ఇప్పుడు కాశీ జైల్లో ఉన్నాడు కదమ్మా, కాశీ బయటికి రావాలని అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే. లేదు నాన్న, తప్పు చేసిన వాళ్ళకి దేవుడు ఏదో ఒక రూపంలో శిక్ష విధిస్తాడు కదా, కాశీ ఇప్పుడు అదే శిక్షని అనుభవిస్తున్నాడు. నువ్వే తప్పు చేయకుండా జైలుకి వెళ్ళావో, కానీ కాశీ చెయ్యరాని తప్పులు చేసి తను జైల్లో కూర్చున్నాడు అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడు ఇక ఆ మాట విన్న శ్రీధర్ అయితే దీనంతటికి కారణం జ్యోత్స్న అమ్మ. జ్యోత్స్న తన తప్పుల్ని బయట పెట్టకుండా ఉండడానికి నన్ను CEO పదవి నుంచి దింపేసి కాశీని తన వైపుకి తిప్పుకోవాలని చూసింది. కానీ ఈరోజు మీ అన్నయ్య వల్లే అది బ్రతికిపోయింది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఇక స్వప్న అయితే ఇక జ్యోత్స్న ఈ జీవితంలో మారదు నాన్న అని అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఇక జ్యోత్స్న అయితే స్వప్న ఇంటికైతే వస్తుంది, అదే శ్రీధర్ వాళ్ళ ఇంటికైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక శ్రీధర్ అయితే ఇంట్లో ఉండడం, కావేరి, స్వప్న మాత్రమే ఉంటారు. అప్పుడు ఇక కావేరి అయితే, ఎందుకు వచ్చావు నువ్వు, అసలు నీకు మా ఇంటితో సంబంధం ఏముంది, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని గుమ్మం బయటే ఉండి జ్యోత్స్నని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, అది కాదు, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మీ అల్లుడు అరెస్ట్ అయినందుకు పాపం స్వప్న ఎంత బాధపడుతుందో చూద్దామని వచ్చాను అని అంటూ ఉంటే, పాపం చేసిన వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటే బాధపడాల్సిన అవసరం మాకు లేదు, మాకంత బాధగా కూడా లేదు. నమ్మక ద్రోహం చేసి నిలువల్ల ముంచేసిన వాడి గురించి నా కూతురు ఎందుకు ఆలోచిస్తుంది అని అంటూ ఉంటుంది కావేరి అయితే. ఇంతలో స్వప్న అయితే వస్తుంది. ఏంటి మమ్మీ,
జ్యోత్స్నని అక్కడే ఉండనిచ్చి మాట్లాడుతున్నావేంటి, లోపలికి రా జ్యోత్స్న అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక కావేరి స్వప్న ప్రవర్తన చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి జ్యోత్స్నతో ఇంత కూల్గా మాట్లాడుతుంది, ఇంత కూల్గా మాట్లాడుతుందంటే ఏదో చెయ్యబోతుంది. ఎందుకు చూసే ముందు కంగారు అడగడం, చూస్తూ ఉంటాను అలాగే అని అక్కడే కూర్చొని కావేరి వింటూ ఉంటుంది. కాశీ అన్యాయంగా జైలుకి వెళ్ళాడు. కాశీకి మాయ మాటలు చెప్పి అరెస్ట్ చేయించాడు వైరా. ఇప్పుడు కాశీ అరెస్ట్ అవ్వడానికి కారణం కూడా కార్తిక్ బావే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చూడు జ్యోత్స్న, నువ్వు దేనికి వచ్చావో ఏం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదో. దేనికో వచ్చానంటావు, కానీ నువ్విప్పుడు పాత పడిపోయినవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నావో అని అడుగుతూ ఉంటుంది స్వప్న. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే, అంటే కాశీ జైల్లో ఉన్నాడు కదా, నిన్ను ఓదారుద్దామని వచ్చాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నన్నేమీ ఓదార్చేయాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. దీంట్లో బాధపడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కాశీ అనుభవిస్తున్నాడు, తర్వాత మళ్ళీ మరొకరు వచ్చి జాయిన్ అవుతారు. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది అని పేరు చెప్పకుండా జ్యోత్స్న గురించి ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది స్వప్న. అప్పుడే ఇక స్వప్నతో జ్యోత్స్న అయితే బాగా హెడ్ఏక్గా ఉంది, నాకు ఒక కాఫీ ఇస్తావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న మాటలకి ఆశ్చర్యపోతూ ఉంటుంది స్వప్న అయితే. ఇంతలో ఇక కావేరి అయితే ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు అయితే వస్తూ అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక స్వప్నేమో కాఫీ పెట్టడానికి వంటగదిలోకి అయితే వెళ్తుంది. అలా స్వప్న వంటగదిలోకి వెళ్ళి జ్యోత్స్న ఇక్కడికి వచ్చినట్టు అన్నయ్యకి తెలుసో లేదో ముందు అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని వెంటనే జ్యోత్స్న ఇంటికి వచ్చిందని కార్తిక్ అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది స్వప్న. ఫోను అయితే కార్తిక్ జేబులోనే ఉంటుంది, కానీ కార్తిక్ శివనారాయణ పక్క నుండి ఆఫీస్కి అయితే బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. అలా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత, చెప్పు స్వప్న, ఈ టైంలో చేసావేంటి అని అడుగుతూ ఉంటే, ఒకసారి ఇంటికి రా అన్నయ్య అని అంటూ ఉంటుంది స్వప్న. ఎందుకమ్మా ఇప్పుడు ఇంటికి అని అనగానే, లేదన్నయ్య, ఇదిగో ఇక్కడికి జ్యోత్స్న వచ్చింది, నన్ను పలకరించడానికంట. నాకు తన చూపు ఎవ్వరం ఏంటో తేడాగా కనిపిస్తుందన్నయ్య అని అంటూ ఉంటుంది స్వప్న. అవునా, సరే నేను వస్తాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడు ఇక పక్కనే ఉన్న శివనారాయణ, ఏంట్రా కార్తిక్, అసలు జ్యోత్స్న ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళింది అని అడుగుతూ ఉంటే, అది తాత, నువ్వు పైకి స్పీకర్ పెట్టే కదరా మాట్లాడావు, మొత్తం వినిపించిందిలే అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక కార్తిక్ అయితే కాశీ జైల్లో ఉన్నాడని స్వప్నని ఓదార్చడానికి జ్యోత్స్న వచ్చిందంట తాత అని అంటూ ఉంటాడు కార్తిక్. ఒకసారి నన్ను శ్రీధర్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే కార్తిక్ అయితే శ్రీధర్ వాళ్ళ ఇంటికైతే శివనారాయణని తీసుకొస్తాడు. ఈలోగా జ్యోత్స్న అయితే కాశీ ఫైలు ఎక్కడ పెట్టాడో అంతా కూడా తెలుసుకొని కాశీ గదికైతే వెళ్తుంది. కబోర్డ్లో మొత్తం కూడా చూస్తూ ఉంటుంది. అలా కబోర్డ్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉండగా ఇంతలో ఇక స్వప్న అయితే, దేని గురించి మా గదిలోకి వచ్చి కనీసం మమ్మల్ని అడగకుండా వెతుకుతున్నావు అని స్వప్న అడుగుతూ ఉంటే, ఏం లేదు, ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఒక పెన్ డ్రైవరు ఫైలును నేను కాశీ చేతికి ఇచ్చాను, కాశీ కానీ తను ఇక్కడెక్కడైనా పెట్టాడేమో అని వెతుకుతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు నువ్వు నాదేదో నన్నే అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా, నువ్వెందుకు మా బెడ్రూమ్లోకి వచ్చావు అని అంటూ ఉంటుంది స్వప్న అయితే. నువ్వు వెతుకుతున్న ఫైలు పెన్ డ్రైవ్ ఇదేనా అని అడుగుతూ చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవి చూసి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అవును అవే, ఇలా ఇవ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక స్వప్న అయితే, కాశీ ఇప్పుడు ఆఫీసులో పనిచేయడం లేదు కాబట్టి ఈ ఫైలు పెన్ డ్రైవ్ చైర్మన్ గారికి కానీ సీఈఓకి కానీ నేను ఇస్తాను, మీకు ఇవ్వను అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నాకెందుకు ఇవ్వవు, అసలు జ్యోత్స్న రెస్టారెంటే నాదే అని అంటూ స్వప్న చేతిలో నుంచి బలవంతంగా ఫైల్ని పెన్ డ్రైవర్ని తీసుకోబోతుండగా అప్పుడే కార్తీక్ శివనారాయణ అక్కడికైతే వస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చేస్తున్నావు జ్యోత్స్న అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే, ఇదేంటి తాత, బావ ఇద్దరు కూడా వచ్చారు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే. కాశీ జైలుకి వెళ్ళాడు కదా, నేను స్వప్నని
పలకరించడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక స్వప్న అయితే, కాదు తాతయ్య గారు, నన్ను కాఫీ పెట్టుకొని రమ్మని చెప్పి తను మా బెడ్రూమ్లోకి వెళ్ళి ఏదో ఫైలు పెన్ డ్రైవర్ గురించి వెతుకుతుంది. అప్పుడే నేను తనని వెళ్ళి నిలదీశాను కూడా. అలా నిలదీసిన తర్వాత తనకి కాశీ కొన్ని రోజుల క్రితం తను కాశీకి ఏదో ఫైలు పెన్ డ్రైవర్ ఇచ్చానని దాని గురించే వెతుకుతున్నానని అబద్ధం చెప్పింది. అసలు కాశీ ఫైలు పెన్ డ్రైవ్ నా దగ్గర ఉన్నాయి, ఇవే అని అంటూ చూపిస్తుంది. అప్పుడే ఇక ఫైల్ అయితే కార్తీక్ అయితే చూడనివ్వడం శివన్నారాయణ్ని. ఇక కార్తీక్ అలాగా కంగారు పడిపోవడం చూసిన శివన్నారాయణకి అనుమానం వచ్చి, రే కార్తీక్, ఆ ఫైల్ ఇలా ఇవ్వు, ఈ ఫైల్ నేనెందుకు చూడకూడదని నువ్వు దాచిపెడుతున్నావు అని ఫైల్ అయితే ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చేసిన ఫైల్ని చూసి ఒక్కసారి కుప్పకూలిపోతాడు శివన్నారాయణ. మన ఆఫీస్లో 50 కోట్ల స్కామ్ చేసిందా జ్యోత్స్న అని అంటూ ఉంటే, అవును తాత, ఈ విషయం నాన్నకి ముందే తెలుసు, మీతో చెప్పాలా లేదా అని నన్ను అడిగాడు. మీతో చెప్పమని నేను అన్నాను. ఆ రోజే కాశీ కూడా జ్యోత్స్నకి నిజం చెప్పేసిన తర్వాత కాశీని అడ్డం పెట్టుకొని CEO సీట్లో నుంచి మా నాన్నని దింపేసి జ్యోత్స్న కూర్చోవాలని అనుకుంది. ఇక కూర్చోవాలనుకొని ఇలాంటి స్కామ్ చేసింది మళ్ళీ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని శివన్నారాయణ, జ్యోత్స్న చెంప పగలగొట్టి ఇంటికి రా, నా నిర్ణయం ఏంటో చెప్తాను అంటూ జ్యోత్స్నకి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు శివన్నారాయణ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, శివన్నారాయణకి ఇలాగే జ్యోత్స్న గురించి నిజం తెలియాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.